గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు వైజాగ్ లాంటి మంచి నగరంలో మేము ఇంత డబ్బులు పెట్టుబడి చేస్తున్నాము, మా లార్జెస్ట్ AI డేటా సెంటర్ అవుట్ సైడ్ US అని చెప్పినప్పుడు ప్రపంచం అంతా లెగ్సి చూస్తుంది విశాఖపట్నం ఎక్కడుంది, వైజాగ్ ఎక్కడుంది అని. వాటర్ని డీసాలినేట్ చేసి క్లీన్ వాటర్ కూలింగ్ కోసం వాడుకోవడం. ఇంకొకటి కొన్ని సిస్టమ్స్లో సీ వాటర్ని కూలింగ్ కోసం వాడుకుంటారు. వాట్సాప్ మనందరం ఫ్రీగా వాడతాం, కానీ వాట్సాప్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే సర్వీస్ని ఫేస్బుక్ $20 బిలియన్ అంటే ఇంచుమించు 150,000 కోట్లు పెట్టి ఎందుకు కొంటది? ఇవాళ కాలంలో ఇంటర్నెట్ విపరీతంగా పెరిగిన తర్వాత, అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ద న్యూ కరెన్సీ ఈజ్ డేటా. వార్ టైంలోనో పాండమిక్ టైంలోనో సప్లై లైన్స్ కట్ అయిపోతాయి. ఇతర దేశాల నుంచి మనకి పెట్రోల్ అయినా గ్యాస్ అయినా ఆగిపోతే మనం ఎట్లా ఒక దేశంగా మన భద్రత దెబ్బతినబోతుంది. భారతదేశంలో విపరీతంగా ఇప్పుడు ఈ AI ఏరియాలో డేటా సెంటర్స్ అవసరం ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డేటా సెంటర్స్ భారతదేశానికి రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే డేటా సెంటర్ అనేది చాలా మంచిది అని ఆయన కూడా చెప్పడం జరిగింది. డేటా సెంటర్ మంచిది కాదు అంటే కర్ణాటక, తమిళనాడు ఎందుకు పోటీ పడతాయి? ద ఇష్యూ ఇస్ ఇప్పుడు ఎవరికి క్రెడిట్ రావాలి అని జనాలు డిసైడ్ చేస్తారు. గూగుల్ని తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వమా, తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా, ఎవరా అని లెట్ పీపుల్ డిసైడ్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. I think it is just the right place to land in and also the right country to be in. Honorable Chief Minister Shri Naidu ji's push for technology, both the Prime Minister and Honorable CM, they never get satisfied. BBC on TV ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా అది డేటా సెంటర్ గురించే. గూగుల్ డేటా సెంటర్ అలాగే AI హబ్ విశాఖ వస్తుందనగానే అందరిలోని ఒక రకమైన ఉత్సాహం మొదలైంది. ఇంతవరకు స్తబ్దంగా ఉన్న IT సెక్టర్ ఒక్కసారిగా బలం పుంజుకున్నట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో, కేంద్రం సహకారంతో వస్తున్న ఈ రెండు అతిపెద్ద సంస్థలు విశాఖ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. విశాఖ ఏంటి, మొత్తం భారతదేశం తాలూకా ముఖ చిత్రాన్నే మార్చబోతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తొలి అడుగు విశాఖలోనే పడిందా అనే ఒక ఆనందం అయితే అందరిలోనే వ్యక్తమవుతోంది. అయితే కొన్ని సందేహాలు మాత్రం ఇప్పటికీ చాలామందిని వెంటాడుతూనే ఉన్నాయి. మరికొంతమందికి డేటా సెంటర్ అంటే తెలుసుకోవాల్సిన ఉత్సాహం కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ డేటా సెంటర్ వస్తే భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు మనకి చేకూరుతాయి, అలాగే రాబోయే సవాళ్లను ఏ విధంగా అధిగమించవచ్చు, ప్రభుత్వం దగ్గర ఉన్న పరిష్కారాలు ఏంటి, అపోహలు దూరం చేయడానికి ఎలాంటి మనం అడ్రస్ చేయాలి పబ్లిక్ అనే దాని మీద ఇప్పుడు యంత్రాంగం అంతా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ MP మతుకుమెల్లి భరత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. నమస్కారం సార్. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. మీ హయాంలో గూగుల్ డేటా సెంటర్ అలాగే AI హబ్ విశాఖకి రావడం అనేది చాలా శుభసూచకంగా మేము మా ప్రేక్షకులకు తెలియజేయగలుగుతున్నాం. సార్, ఈ డేటా సెంటర్ రావడానికి ఒక పెద్ద ప్రయత్నం అయితే జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ చాలా ప్రయత్నం చేశారు. డేటా సెంటర్ వస్తుందంటే అందరూ సంతోషిస్తున్నారు. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళ విషయంలో కూడా మనం కరెక్ట్గా అడ్రస్ చేయాలనేది కూడా చాలా మంది, అంటే వాటర్ ఇష్యూస్ కానీ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానీ పూర్తిగా డేటా సెంటర్కి వెళ్ళిపోతే ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటి అనేది కూడా కొంత ఉంది. దాని మీద ఏంటి సార్? ఒకటండి, ఇప్పుడు ఇక్కడ డేటా సెంటర్ పెట్టాలి అని గత ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ డేటా సెంటర్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో అప్పుడు అదానీతో మేము MOU ఎంటర్ అయ్యాము. సార్, గవర్నమెంట్ మారిన తర్వాత 5 సంవత్సరాలు దాని గురించి చాలా మాట్లాడారు, కానీ ఏమీ చేయలేదు. ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. అది ల్యాండ్ అక్విజిషన్ జరిగినా సరే అక్కడ ప్రాజెక్ట్ గ్రౌండ్ అవ్వలేదు. సో నథింగ్ హ్యాస్ హ్యాపెన్. సో పాయింట్ ఈజ్, ప్రతి గవర్నమెంట్కి ఒకటి చేయాలనుకున్నప్పుడు కొన్ని వెంటనే అవ్వవు. ల్యాండ్ అవ్వడానికి టైం పడుతుంది. 2 క్వశ్చన్స్. ఒకటి, అది మంచిదా కాదా, అండ్ అది ఒకవేళ మంచిదైతే ఎవరు తీసుకొచ్చారు. మంచిదా కాదా అనేసరికి ఒకప్పుడు మనకి ఆస్తిగా భూమి అని అనుకునే వాళ్ళము, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనుకునే వాళ్ళము. ఇవాళ కాలంలో ఇంటర్నెట్ విపరీతంగా పెరిగిన తర్వాత, అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ద న్యూ కరెన్సీ ఈజ్ డేటా. ఏ కంపెనీ అయినా సరే, ఒక కంపెనీకి డేటా ఉంటే ఆ కంపెనీ డేటా కోసమే కొంటున్నారు. ఉదాహరణకి వాట్సాప్ మనందరం ఫ్రీగా వాడతాము, కానీ వాట్సాప్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే సర్వీస్ని ఫేస్బుక్ $20 బిలియన్ అంటే ఇంచుమించు 150,000 కోట్లు పెట్టి ఎందుకు కొంటది? దాంట్లో ఆ డేటా అంత విలువైనది. ప్రపంచవ్యాప్తంగా ఒక 50-60 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. ఆ వాట్సాప్ యూజర్స్ కోసము
ఆ డేటా కోసం ఫేస్బుక్ డబ్బులు కట్టడం జరిగింది. ఇంకోటి మనకి పాండమిక్ వచ్చిన తర్వాత ఏంటి అంటే ప్రత్యేకంగా ఏదైతే మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారో దాని అవసరం భారతదేశంలో కూడా అందరికీ అర్థమైంది. ఏంటి అంటే వార్ టైంలోనో పాండమిక్ టైంలోనో సప్లై లైన్స్ కట్ అయిపోతాయి. ఇతర దేశాల నుంచి మనకి పెట్రోల్ అయినా గ్యాస్ అయినా ఏదైనా సరే ఆగిపోతే మనం ఎట్లా ఒక దేశంగా మన భద్రత దెబ్బతినబోతుంది. సో ప్రతి దేశము దేని మీద వర్క్ చేస్తుంది? ఎనర్జీ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ అనేది ప్రైమరీ గోల్స్ ఆఫ్ ప్రతి బిగ్ నేషన్. స్మాల్ నేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఆ ఉద్దేశం ఉన్నా చేయడానికి కెపాసిటీ ఉండదు. మనలాంటి ఒక పెద్ద దేశము 145 కోట్ల జనాభా ఉన్న దేశము మన సెల్ఫ్ రిలయన్స్ లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ తరుణంలో భారతదేశంలో విపరీతంగా ఇప్పుడు ఈ ఏఐ ఏరియాలో డేటా సెంటర్స్ అవసరం ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డేటా సెంటర్స్ భారతదేశానికి రావాలి. సో భారతదేశానికి డేటా సెంటర్స్ వచ్చినప్పుడు చాలా రాష్ట్రాలు దానికోసం పోటీ పడుతున్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు మా రాష్ట్రానికి తీసుకుని రావాలి. ఇప్పుడు డేటా సెంటర్ మంచిది కాదు అంటే కర్ణాటక, తమిళనాడు ఎందుకు పోటీ పడతాయి? వాళ్ళు మాకు వద్దు డేటా సెంటర్ అని అనొచ్చు కదా. వాళ్ళు అడుగుతున్నారంటే దాంట్లో ఏదో విలువ ఉంటేనే కదా వాళ్ళు అడిగేది. ఇప్పటికే వాళ్ళు మిస్ అయిపోతున్నారని ఒక బాధ కూడా ఉంది. ఇంకో మాట, ఇప్పుడు ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడి డేటా సెంటర్ అనేది చాలా మంచిది అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ద ఇష్యూ ఇస్ ఇప్పుడు ఎవరికి క్రెడిట్ రావాలి అని జనాలు డిసైడ్ చేస్తారు. గూగుల్ని తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వమా, తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా, ఎవరా అనేది లెట్ పీపుల్ డిసైడ్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. Now, as far as water and electricity is concerned, the advantage for Visakhapatnam, Andhra Pradesh is మనకి కృష్ణా నది, గోదావరి నది మన రాష్ట్రం ద్వారా సముద్రంకి వెళ్ళడం వల్ల ఆ ఫ్లో ఆఫ్ వాటర్ మన దగ్గర చాలా వాటర్ ఉంది. 1000 టీఎంసీ వాటరు మనం వినియోగించకుండా సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. పోలవరం పూర్తయిన తర్వాత 100 టీఎంసీ మనము డైవర్ట్ చేసి వాడే అవకాశం మనకి భవిష్యత్తులో వస్తుంది. దాంట్లో హార్డ్లీ ఎంత టీఎంసీ ఐ డోంట్ నో, మేబీ నాట్ ఈవెన్ 1 టీఎంసీ ఈ గూగుల్ డేటా సెంటర్కి అవసరం ఉంటుంది. సో ఇన్ సచ్ ఎ సినారియో వాటర్ ప్రాబ్లం అనేది మనకి భవిష్యత్తులో నాట్ జస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికే ఉండకూడదనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాము. ఎనర్జీ 14 నుంచి 19 మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వంలో 8-9 మెగావాట్లు ఉన్న ఇన్స్టలేషన్ని డబుల్ చేసి 19,000 మెగావాట్లకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దాన్ని పక్కన పెట్టేసి పవర్ సెక్టర్ని బాగా ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ దేశానికే కాదు రాష్ట్రానికే కూడా ఉండాలనే ఉద్దేశంతో బాబు గారు మళ్ళీ పెద్ద ఎత్తున రిన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ని, హైబ్రిడ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించడం వల్ల మళ్ళీ ఇవాళ 1000 మెగావాట్స్ ఇన్స్టలేషన్స్ రాయలసీమలో, ప్రకాశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అది విండ్ అవనివ్వండి, సోలార్ అవనివ్వండి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అవనివ్వండి జరుగుతున్నాయి. సో ఎనర్జీ షార్టేజ్ అనేది మనకు ఉండదు. ఏఐ డేటా సెంటర్స్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఏఐ యూసేజ్ సడన్ స్పైక్స్ ఉంటాయి. అంటే ఒకటేసారి ఒక క్వెరీ మనం అడిగితే టక్కన అలా పెరుగుతుంది యూసేజ్. సో గ్రిడ్ ప్యారిటీ మెయింటైన్ చేయాలి అంటే ఆ స్పైక్స్ని కూడా మేనేజ్ చేసే ఇంటెలిజెన్స్ గ్రిడ్స్కి ఉండాలి. ఎలాగైతే డేటా సెంటర్లో ఏఐ ఉపయోగిస్తారో గ్రిడ్ మేనేజ్మెంట్లో కూడా టెక్నాలజీ యూసేజ్, ఏఐ యూసేజ్ వచ్చిన తర్వాత ఈ ఫ్లక్చుయేషన్స్ని కూడా మేనేజ్ చేసే టెక్నాలజీ ఇవాళ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అది కూడా మనం ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఇది ఒక సముద్రం దగ్గర వచ్చే ప్రాజెక్ట్ కాబట్టి సీ వాటర్ని కూడా దీంట్లో వాడే అవకాశం మనకు ఉంటుంది. డీసాలినేషన్ చేసుకోవచ్చు, సీ వాటర్తోనే కూలింగ్ చేసుకోవచ్చు. అనేక విధాలుగా ప్రతి డేటా సెంటర్ ఇవాల్వ్ అవుతుంది. ఎస్, కొన్ని దేశాల్లో వాటర్ లేని దేశాల్లో, కొన్ని దేశాల్లో ఎనర్జీ లేని దేశాల్లో వాళ్ళకి ఎనర్జీ లేదు కాబట్టి, వాటర్ లేదు కాబట్టి వాళ్ళు అవి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది ఉంది. మనకు ఆ ఇబ్బంది లేనప్పుడు మనకి 130,000 కోట్లు పెట్టుబడి విశాఖపట్నం రావడం ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది. చాలా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రానికి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఇవాళ స్వయాన గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు వైజాగ్ లాంటి మంచి నగరంలో మేము ఇంత డబ్బులు పెట్టుబడి చేస్తున్నాము, మా లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ అవుట్ సైడ్ యుఎస్ అని చెప్పినప్పుడు ప్రపంచం అంతా లెగిసి చూస్తుంది విశాఖపట్నం ఎక్కడుంది, వైజాగ్ ఎక్కడుంది అని. సో అదొక గర్వకారణము. వీఆర్ హ్యాపీ. సార్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని ఎలా డీల్ చేయాలి? ఒక డిగ్రీ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందన్న, దానికి అర్బన్ ఫారెస్ట్ అనేది చాలా అవసరం అని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి ఓవరాల్ అసలు ఫారెస్ట్ కవరేజ్ పెంచాలి అనే ఉద్దేశంతో గత ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మనం చేస్తున్నాము. అండ్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో బికమింగ్ వెరీ స్మార్ట్ అండి. ఎప్పుడైతే మనము కూలింగ్ సరిగ్గా చేస్తామో దాని నుంచి హీట్ బయటికి రావడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
ఇప్పుడు అర్బనైజేషన్ చేసాము, కాంక్రీట్ విలేజెస్ చేసాము. కాంక్రీట్ విలేజెస్ చేస్తే అప్పుడు కూడా హీట్ ఐలాండ్స్ తయారవుతున్నాయి, హీట్ పెరుగుతుంది. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మనం ఏసీస్ పెడుతున్నాము. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఉంటాయి. సో వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు పోలవరం నీటి మీదే మనం ఆధారపడుతున్నాము. డేటా సెంటర్ రాకముందే సముద్రం కూడా ఆధారపడతాం. రెండు డీసాలినేషనే కాదు, సీ వాటర్ ఫర్ కూలింగ్ కూడా. సీ వాటర్ని డ్రా చేసి దాన్ని కూలింగ్ కోసం కూడా వాడుకోవచ్చు. దేర్ ఆర్ 2 పర్పసెస్. ఒకటి ఏంటి అంటే వాటర్ని డీసాలినేట్ చేసి క్లీన్ వాటర్ కూలింగ్ కోసం వాడుకోవడం. ఇంకొకటి కొన్ని సిస్టమ్స్లో సీ వాటర్ని కూలింగ్ కోసం వాడుకుంటారు. సో దానికి ప్రోస్ అండ్ కాన్స్ కంపెనీ వాళ్ళు ఆలోచించి చేస్తారు. ఆల్రెడీ పిచ్చా గారు అన్నట్టే 80% ఆఫ్ ద ఎనర్జీ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇస్ క్లీన్ ఎనర్జీ. వాటర్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి యూజ్డ్ ఇన్ అ వెరీ కన్జర్వేటివ్ మేనర్. దేర్ ఇస్ నో ఇష్యూ. సార్, స్కిల్డ్ మ్యాన్ పవర్ విషయంలో మనం ఎలాంటి ముందస్తు చర్యలు ప్రారంభించాలి? ఇంజనీరింగ్ మనకి ఇట్లాంటి ఒక మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత వైజాగ్ మీద అందరు దృష్టి వచ్చినప్పుడు ఎకో సిస్టమ్ని ఇంకా మరింత డెవలప్ చేయాలి. డేటా సెంటర్ దగ్గరలో ఉండడం వల్ల దాని చుట్టూ ఇంకా రకరకాల టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనేది మా ఆలోచన. కాబట్టి గతంలో ఆల్రెడీ టీసీఎస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్ ఇక్కడ ల్యాండ్ తీసుకుని పెట్టుబడి పెట్టే కమిట్మెంట్స్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా చాలా రాబోతున్నాయి. సో అన్ని రకాల మ్యాన్ పవర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ప్రత్యేకంగా టెక్నాలజీ రంగంలో విశాఖపట్నంలో ఉండబోతుంది. దానికి అనుగుణంగా విశాఖపట్నంలో ఉన్న కాలేజెసే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో పక్కనున్న రాష్ట్రాల్లో కూడా చాలామంది ఎడ్యుకేట్ చేసి మన వాళ్ళే తెలుగు వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తారు, వాళ్ళు కూడా తిరిగి వస్తారు. సార్, ముఖ్యంగా స్కిల్డ్ విషయంలో ఐటీఐలు కూడా బాగా డెవలప్ అవ్వాలి. ఈ డేటా సెంటర్కి తగిన కోర్సులను అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనేది కూడా చాలా మంది చెప్తున్నారు. విల్ డూ ఇట్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ డేటా సెంటర్. చాలా స్కిల్స్లో మనకి షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. అది మనం ఐడెంటిఫై చేసి వాటికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. సార్, ముఖ్యంగా ఏదైతే సమ్మిట్ వస్తుందో, పార్ట్నర్షిప్ సమ్మిట్ వస్తుందో దానికి సంబంధించి కసరత్తు ఎలా జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా మనం మీరు చూసారు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళడము, చంద్రబాబు నాయుడు గారు యూఏఈకి వెళ్ళడము. సో ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ వెరీ గుడ్ వే అండి. ఎంటైర్ క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టు దిస్ స్టేట్. ఆల్రెడీ ఈ సంవత్సరంన్నరలో విపరీతమైన పాజిటివిటీ ఆంధ్ర రాష్ట్రం వైపు రావడము, ఈ సమ్మిట్ ద్వారా ఇంకొక మంచి మెసేజ్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని నా నమ్మకం. సరే, డేటా సెంటర్ ఏ హబ్ వస్తున్నాయి, దాని తర్వాత వెంటనే మిగిలిన కంపెనీస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ నాట్ వెయిటింగ్ కదండి. ఇప్పుడు టీసీఎస్ ఇస్ ఆల్రెడీ స్టార్టింగ్ ఆపరేషన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా వచ్చే క్రమంలో మనం వాటికి స్థల కేటాయింపుల విషయంలో ఏమైనా ప్లానింగ్, ఏమైనా రూట్ మ్యాప్ వేస్తున్నాం? కంటిన్యూస్ అండి. వేరెవర్ ఇట్ ఇస్ అవైలబుల్ ల్యాండ్ ఇస్ బీయింగ్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఇండస్ట్రీ. బికాజ్ ఇక్కడ కొత్త లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, హై అండ్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఇక్కడ ప్రాపర్టీ సేల్స్, ఇల్లులు కొనుక్కోవడము, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ మీద డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ పెరిగితే ఎకోసిస్టమ్ బెనిఫిట్ అవుతుంది, టూరిజం బెనిఫిట్ అవుతుంది, హోటల్స్ వస్తే కూడా టూరిజం బెనిఫిట్ అవుతుంది. సో వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ 360 degree వే అన్నీ చేస్తాం. సార్, ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ నుండి వస్తున్నాయి కాబట్టి లోకల్ యూత్కి మనం ప్రయారిటీ ఇచ్చే రీతిలో ఏమైనా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం ఉందా వాళ్ళకి? అంటే వాళ్ళకి టెక్నాలజీ ఇండస్ట్రీ అకాడమీ రెండు కలిసి పనిచేయాలనేది మనం మొదటి నుంచి చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి స్కిల్డ్ విషయంలో ట్రైనింగ్. యాజ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్ లెవెల్ ఫర్ అ జాబ్ ఇంక్రీజెస్ అండి, ఎక్కడైతే చాలా హై స్కిల్, చాలా హై నాలెడ్జ్ అవసరమో అది లోకల్గా ఉంటే ఆబ్వియస్గా లోకల్ వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఢిల్లీలో, బాంబేలో, బెంగళూరులో పనిచేసే వాళ్ళని వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడి నుంచి వైజాగ్ తీసుకుని రావడం కన్నా వైజాగ్లోనే ఆ జాబ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాపీగా వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ ఆ హై స్కిల్లో ఎవరన్నా దొరకకపోతే మన ఆంధ్ర వాళ్ళే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు తిరిగి రావడానికి ఆస్కారం చూపిస్తారు. ఈ రెండూ కాకుండా ఉంటే అప్పుడు ఆ పొజిషన్ కోసం వాళ్ళు ఇంకా కొంచెం ఎత్తకచ్చు. కానీ లో స్కిల్, మీడియం స్కిల్ పొజిషన్స్కి ఇక్కడున్న వాళ్ళకి మనం ఈజీగా స్కిల్లింగ్ చేసి ఇప్పించగలుగుతాం. ఉద్యోగోపాధి కల్పనలు పెరుగుతాయి అంటున్నారు కొంతమంది, చాలా పెరగబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్ అనేది విశాఖ ముఖ చిత్రాన్ని మారుస్తుంది అంటున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఇది ఒక మంచి సంకేతంగా భరత్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది.